ఆదికాండం 18వ అధ్యాయం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటినీ కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలీల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసిన వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలను. ప్రతి మగవాడును దానిని తినవలను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీ నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోనూ పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలవాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రె యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలను గాని వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించే దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతనే వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలను. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కల్లపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలను. మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించి ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలను.
మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.